2 కొరింథీలు 4వ అధ్యాయము 7వ వచనం. 2 కొరింథీలు 4:7 నేను చదువుతున్నాను, విందాం. 2 కొరింథీలు 4వ అధ్యాయం 7వ వచనం. మంటి ఘట్టములో ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘట్టములో ఐశ్వర్యము మాకు కలదు. శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడివారుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. ప్రైజ్ ద లార్డ్. ఆ వాక్యం మీద మీ చేపెట్టండి. ఎవరికైతే బైబిల్ ఉన్నదో ఆ వాక్యం మీద మీ చేపట్టి, ప్రభు మీతో మాట్లాడాలి అంటే ఆ వాక్యంతోనే మాట్లాడగలడు. ప్రభువా, మేము నశించిపోయే వారము కాదు, మేము కృషించిపోయే వారము కాదు, మేము విడవబడిన వారము కాదు, మేము ఒంటరిమి కాదు, మీరు మాకున్నారు, మా తోడున్నారు, నీకు వందనాలు. ఇదిగోనైనా ఈ వాక్యముతో బిడ్డలతో మాట్లాడి వారిని స్థిరపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రైట్, బైబిల్ మూసేసి నా వైపు చూస్తూ వాక్యం చక్కగా వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మంటి ఘట్టములో ఐశ్వర్యము కలదు అంటున్నాడు. మంటి ఘట్టం అంటే ఈ శరీరం. ఈ శరీరంలో ఉన్నది ఏంటి అంటే ఐశ్వర్యం ఉన్నది, ట్రెజరర్, నిధి ఒకటి ఉన్నది అంట. దట్ యు హ్యావ్ టు ఫైండ్. అది నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటే తప్పనిసరిగా మనం నశించే వారము కాదు అని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్తున్నాను, మంటివారమైన మనలో ఒక ఐశ్వర్యము దాగి ఉన్నది. దానిని ఈరోజు దేవుడు మిమ్మల్ని తెలుసుకోమని అడుగుతున్నాడు. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో దాని యొక్క విలువను తప్పనిసరిగా పొందుకుంటాం. మీ అందరికీ చాలా సందర్భాల్లో విన్న ఒక మాట ఇది. ఒక తల్లి తన కుమారుడిని కష్టపడి పెంచింది, చాలా కష్టపడి పెంచింది. పెంచిన తర్వాత తన్ని చదివించి ఉన్నత స్థితికి, అంటే వేరే దేశానికి వెళ్ళి చక్కగా స్థిరపడ్డాడు. అక్కడితో ఆగిపోయింది. ఆమెకి తినడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు, ఈ తల్లి మాత్రం ఆ చిన్న గుడిసెలో ఉన్నది. దినదినము పని చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయిన ఆమె తినడానికి కూడా చాలా కష్టమైంది. ఎవరో ఇస్తే కానీ తినేది కాదు. అమ్మా, నీకు ఒక కొడుకు ఉండేవాడుగా, మరి ఆ కొడుకు నిన్ను చూసుకోవట్లేదా? ఏమోనయ్యా, బిజీగా ఉన్నాడు, రావట్లే. కనీసం ఉత్తరం రాయలేదా? ఏవో రాస్తున్నాడు కానీ నాకు చదువు రాదుగా, దాచాను, ఒకసారి చూవమ్మా నేను చదువుతాను. తీస్తే చాలా చెక్స్, ఆయన పంపించిన చెక్స్ అన్నీ ఆమె దాని విలువ తెలియక లోపల పెట్టేసింది. నువ్వు ఎప్పుడైతే దాని విలువ తెలుసుకుంటావో దాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. దాని విలువ తెలియలేనప్పుడు అది ఏమీ అవ్వదండి. యూ హ్యావ్ టు నో ద వాల్యూ ఆఫ్ ద థింగ్. ఆ పర్టికులర్ ఆ పేపర్ తాలూకా వాల్యూ నీకు తెలియకపోతే అది నార్మల్ పేపరే. బట్ అది చెక్ అని నీకు తెలిస్తే అది సూపర్ అనండి అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మీకు చెప్తున్నానండి, మంటి ఘట్టంలో ఐశ్వర్యం ఉన్నది అనే విషయం మనకి తెలియకపోతే ఎప్పుడు మనం మంటి ఘట్టమే. మనం ఎప్పుడు ఆ పాటే, మట్టి నుండి వచ్చిన శరీరం మట్టిలో కలిసిపోయి ఇదే పాట. నో, ప్రభు కోరుకుంటుంది ఏంటో తెలుసా? మట్టి ఘట్టమై ఉన్న నీలో గొప్ప ఐశ్వర్యం దాగి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రైట్, నా చూడండి. ఒకరోజు యేసు ప్రభు వారు నార్మల్గా తన శిష్యులను పట్టుకుని కొండ మీదకి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు ఎలాగ వెళ్తున్నారంటే చాలా క్యాజువల్గా యేసు ప్రభుతో పాటు రోజు ఎలా ఉండేవారు అలాగే ఆయన చేయి పట్టుకుని వెళ్ళిపోతున్నారు. కొద్దిసేపు మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. సడన్గా యేసు ప్రభు రూపాంతర అనుభవంలోకి వెళ్ళాడు. అంటే ఆ యేసు ప్రభు ఉన్న మానవ ఆ రూపంలో ఉన్న ఆయన ఇంకొక రూపంలోకి వెళ్ళగలిగాడు. మట్టి ఘట్టంలో మహిమ దాగి ఉన్నది, మట్టి ఘట్టంలో ఐశ్వర్యం దాగి ఉన్నది. అప్పటి వరకు వారికి తెలియలేదండి. సడన్గా యేసు ప్రభు యొక్క ముఖం ఎలాగ మారిపోయిందంటే సూర్యుడిలాగా మారిపోయిందట. వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ఈవెన్ ప్రభు దగ్గరలోకి ఉన్న వాళ్ళు ఒక్కసారి చాలా దూరం అయిపోయారు. ఆయన వస్త్రాలు చాలా ప్రకాశించడం అక్కడ మనం చూస్తూ ఉంటాం. అప్పుడు పేతురుకి అర్థమైంది, హీఈస్ నాట్ ఏ ఆర్డినరీ.
హీస్ ఎక్స్ట్రాడినరీ. హీస్ నాట్ న్యాచురల్, హీస్ ఎ సూపర్ న్యాచురల్. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచడం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మనం ఏమవ్వాలో తెలుసా? న్యాచురల్ టు సూపర్ న్యాచురల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. అది జరగకపోతే నువ్వు ఎప్పుడు మట్టి పాత్రవే. ఎవరో నిన్ను తరుముతున్నారు, అక్కడే పడిపోతున్నావు. ఏదో అనారోగ్యం, అక్కడే నశించిపోతున్నాను. క్యాన్సర్ వచ్చింది, యు హ్యావ్ టు బి హీల్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తంలో నీకు స్వస్థత రావాలి. నార్మల్గా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చచ్చిపోతే మహిమలో మట్టిఘట్టంలో మహిమ దాగి ఉన్నది చూశారు. ఆ మహిమ నీకు స్వస్థతనిచ్చేదై ఉన్నది. ఆ ఐశ్వర్యం, వాట్ ఈస్ ద ట్రెజర్? ఆ ఐశ్వర్యం ఏంటండి? ఉట్టిగా వినడానికా? నో. ఈరోజు ప్రభువుని ఏమడగలో తెలుసా? నడువు నొప్పి ఉన్నవాడు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాడు, ప్రభువా మట్టి ఘట్టమునే నేను, కానీ నాలో ఐశ్వర్యము దాగి ఉన్నది. ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐఎమ్ హీల్డ్. నాకు స్వస్థత వచ్చిందని నువ్వు నమ్మితే అది నీకు పొందుకుంటావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువారు ఎలా అయిపోయారంటే న్యాచురల్ టు చెప్పాలి. అప్పుడు మనందరికి ఒక డౌట్ వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. రైట్. మీరు ఏమంటారంటే, బ్రదర్ ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు కాబట్టి న్యాచురల్ టు సూపర్ న్యాచురల్ అయ్యారు. మరి బైబిల్లో ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు. ఒకసారి చూద్దాం. మనము బైబిల్ గ్రంథంలో స్టీఫెన్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఆయన ప్రసంగించిన తర్వాత అందరూ ఎవరు ఆయన ఎలాగ చెప్తున్నారు అని అలా చూస్తే ఆయన ముఖం దేవదూత ముఖంలాగా మారిపోయిందట. హల్లెలూయా, హల్లెలూయా. మీరేంటి నమ్మలేదా? అలా చూసారు నన్ను, నమ్మలేదా? ఓకే, ఒకసారి చదువుదాం. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపుకు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె మారిపోయెను. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ద న్యాచురల్ టు సూపర్ న్యాచురల్. అది సాధ్యం అవ్వాలి అంటే నీలో ఒక ఐశ్వర్యం ఉన్నది అని నువ్వు గమనించాలి. యు హావ్ టు ఫైండ్ ద ట్రెజర్. ఆ ఐశ్వర్యం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. చర్చిలోకి వచ్చి పడుకుంటూ పోతే మీకు ఏం తెలుస్తుందండి? కష్టపడి అయ్యో రావాలి అని చర్చికి వస్తే మీకు తెలియదు. మీకు ఒకటి చెప్పనా? దేవుడు మోషేతో అన్నాడు, అందరినీ ఆఫరింగ్ అడుగు అన్నాడు. అందరూ ఆఫరింగ్ పట్టుకొని వచ్చారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నాకు అందరూ వద్దు, అందులో మనస్ఫూర్తిగా ఎవరు ఇవ్వాలనుకుంటున్నారో వారి దగ్గరే తీసుకో అన్నాడు. చాలామంది వెనక్కి వెళ్ళిపోయారండి. మీకు మనస్ఫూర్తిగా చర్చిలోకి రావాలి, దేవుణ్ణి ఆరాధించాలని లేదు, రావాలని వస్తున్నా. అందుకే ప్రభువా మా పిల్లకి పెళ్ళి అయితే 9 రోజులు నవీన చేస్తా. ఇదే నాకు ఉద్యోగం వస్తే నేను నాగపట్నం వెళ్తాను. ఇంకెక్కడే ఉంటారా మీరు? ఇంకొంచెం ప్రభా నా ముఖం దేవదూత ముఖంలాగా మారిపోయాలి, ఈ మట్టి ఘట్టమును ఐశ్వర్యముగా మార్చేయా. ప్రభు అంట పరలోకం నుంచి ఎవరు జ్ఞానము కలిగి దేవుణ్ణి ఆరాధిస్తారో చూస్తారట. ఉట్టిగే కేకలేస్తే ఏం సెట్ అవ్వదండి. సెట్ అవ్వదనండి అందరూ, సెట్ అవ్వదు. యు హ్యావ్ టు వర్షిప్ యువర్ గాడ్ విత్ నాలెడ్జ్, విత్ నాలెడ్జ్. అది చర్చిలో మిస్ అయిపోయింది, సంఘంలో మిస్ అయిపోయింది. మనకేంటి తెలుసా? సింపుల్గా ఇలాగొచ్చి ఇలా వేసుకొని అమ్మయ్య అయిపోయింది భక్తి. ప్రైజ్ ది లార్డ్. మీరు అలా సీరియస్గా చూడకండి నాకు అసలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మనల్ని దేవదూతల ముఖంలాగా మారిపోవాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఒకసారి అలాగ కొండ మీద ప్రార్థన అనుభవంలోకి వెళ్తే సూర్యుడులాగా ప్రకాశించాలి. యు హ్యావ్ టు బి షైన్. నీ బిడ్డలు షైన్ అవ్వాలి. బ్రదర్ ప్రార్థన చేయండి, బ్రదర్ నా పిల్లలు చదవట్లేదు, నా పిల్లలు పెంకోల్లో ఉన్నారు. యు హ్యావ్ టు బి షైన్. దట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అది దేవుని ప్లాన్ అండి. మనం అన్నీ వదిలేసే
లోకంలో ఉన్న వాటినే కోరుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఏంజెల్ని ఎప్పుడైనా చూసారా? ఏంజెల్. సో మా మమ్మీ ఉన్నారు ఇక్కడ. మా మమ్మీ ఒకసారి మా ప్రేయర్ హాల్లో మా హాల్లో ప్రార్థన చేస్తున్నారు. ఒక ప్రార్థనకి వెళ్ళాలనుకొని వెళ్ళలేకపోయారు. ప్రభు వెళ్తే బాగున్నాం అనుకున్నారు అని ఒక సౌండ్ వచ్చింది. ఏంటి సౌండ్ వస్తుందని ఇలా వెనక్కి తిరిగి చూసేసరికి ఒక ఏంజెల్. అండి, మనకి ఇవన్నీ కొత్తగా అవునా? జరుగుతాయి. దానియేలు దగ్గరికి దేవదూత రాలే? స్టీఫెన్ ముఖం దేవదూతలాగా మారింది. మరీ తల్లి దగ్గరికి గాబ్రియల్ దూత రాలేదు, వచ్చారు. కానీ ఎందుకన్నా అవన్నీ వదిలేస్తున్నాం, కొవ్వొత్తులు పట్టుకొని తిరుగుతున్నాం. ట్రాన్స్ఫర్మేషన్ నీలో మొదలవ్వాలి. నువ్వు బయట నుంచి కాదు, లోపటి నుంచి మొదలవ్వాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ యు. అది నీ లోపటి నుంచి రావాలి, బయట నుంచి కాదండి. నువ్వు బయట నుంచి ఎన్ని మంటలు పెట్టినది బయటే. ఒక దేవుని సేవకుడు ఇలా చెప్తాడు, కోడిగుడ్డు బయట నుంచి కొడితే ఆమ్లెట్ అయిపోతుంది, అది లోపటి నుంచి పగిలితే జీవంతో బయటకు వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి, మీరు బయట ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఏమీ అవ్వదు. అది లోపటి నుంచి ప్రారంభమైతే మాత్రం ఇట్స్ ఎ లైఫ్. అది జీవంతో బయటకు వస్తుంది. ఈరోజు మనందరం ఒకసారి ఇమాజిన్ చేయండి. మనందరం, ప్రభు ప్లీజ్ నా ముఖం దేవదూత ముఖం లాగా మార్చు, నా బిడ్డల్ని షైన్ చేయి, మా బిజినెస్ షైన్ చేయి ప్రభు. అది సూర్యుడి కన్నా ఇంకా ఎక్కువ కాంతితో అది వెలగాలి. హల్లెలూయా. ఏమండి, మోషే కొండ మీదకి వెళ్ళాడు. దేవునితో అలాగా మాట్లాడి చూడండి, నా వైపు చూడండి. దేవుడు మోషేతో ముఖాముఖి మాట్లాడాడు. అలాగా మాట్లాడి కిందకు వచ్చేసరికి మోషే ముఖమంతా ప్రకాశిస్తుందంట. ద ట్రాన్స్ఫర్మేషన్. ఈ మట్టిలో మహిమ దాగి ఉంది. న్యాచురల్ టు సూపర్. ఏమండి, అప్పటి వరకు మోషేని మామూలుగా చూసే వాళ్ళు అందరూ భయపడిపోయారు, దూరంగా వెళ్ళిపోతున్నారు. మోసెస్ వెళ్ళిపోతున్నారు వెనక్కి. న్యాచురల్ టు సూపర్ న్యాచురల్. అది మన స్థితి, స్టేటస్ అండి. బ్రదర్, నాకు జరగట్లేదండి, మా అన్నయ్యలు నాకు అన్యాయం చేస్తారు, అది కాదు. అవి కంప్లైంట్స్. ఈరోజు మీరు ఒక ఏంజిల్ లాగా వెళ్ళాలి బయటికి. ఆమె చెప్పాలి. ఓ బాబా, అది నేను అడగాల గట్టిగా. ఏంజిల్ లాగా బయటికి, మోజెస్ లాగా ఈరోజు మన అందరం బయటికి వెళ్ళబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ముఖం అంతా ప్రకాశం అయిపోవాలి. అందరూ నేను చూడడానికి భయపడాలి. దట్స్ అనాయింటింగ్. అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడ్చి ఆ వంటలు అలాగా చూసి అవన్నీ మన జీవితాన్ని, మహిమను, ఐశ్వర్యాన్ని దూరం చేస్తున్నాయి. నేను మీకోసం ఆ రూమ్లో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన మాట, వారిని మట్టి నుండి ఐశ్వర్యవంతులుగా మార్చు అన్నాడు ఆయన. చప్పట్లు కొడుతూ వేసాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే మోషే కొండ మీదకి వెళ్ళి దేవునితో సంభాషించినప్పుడు ఆ మహిమ తన ముఖంలో కనబడింది. ఈ ఫ్లెష్ ఏమంటే అక్కడ ఏం జరిగింది? ఈ ఫ్లెష్ హైడ్ అయిపోయింది. అంటే ఈ శరీరము దాచబడింది, మహిమ బయటకు వచ్చింది. అది మనం చేయాల్సింది. శరీరము కార్యాలు పోవాలి, ఆత్మ కార్యాలు మనలోకి రావాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి, స్టీఫెన్ మీద అందరూ ఆయన దేవుని వాక్యం చెప్తూ ఒకసారి ఇలా చూశారు, దేవదూతలాగా మారిపోయాడు. ఎప్పుడు జరిగింది ఇవన్నీ? ఒకరు ప్రార్థన చేసినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్,
ఒకళ్ళు దేవుని వాక్యంతో మాట్లాడేటప్పుడు ట్రాన్స్ఫర్మేషన్. డెఫినెట్గా దేవుడు మనందరి జీవితాలనే మార్చిపోతున్నాడు. మీరు ఆమెను చాలా లేటుగా చెప్తున్నారు, గట్టిగా ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినప్పుడు రూపాంతరం చేద్దాం? ఎక్కడికి? కొండ మీద. ఏం చేశారు వాళ్ళని? కొంతమందిని ఆయన కిందన వదిలిపెట్టారు. మీరు కూడా కొన్నిటిని వదిలిపెడితే కానీ అందులోకి రాలేదు. కొన్ని లింక్స్ వదిలిపెట్టారు. ఆమేన్ చెప్పట్లే. ఆమేన్. ఆ లింక్స్ వదిలిపెట్టకుండా నాకు మహిమ ఐశ్వర్యం అంటే, అరే అబ్బాయి ఎవరు నువ్వు అంటాడు యేసు. ఏమీ అవదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. వెనకాతలు ఇలాగా కిరణాలు. ప్రభు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఇవన్నీ కాదు, కొంతమందిని వదిలి పైకి వస్తేనే. లేకపోతే ఏమీ అవ్వదు. యేసుప్రభు ఎవరో తెలుసా? తెలుసు. ప్రార్థిస్తా చేస్తా. అంతా అయిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళితే, ప్రభువా నేను నీ పేరిట ప్రవచించా, నీ పేరిట నేను స్వస్థత. అరే అబ్బాయి ఎవరు నువ్వు నాకు తెలియదు అంటాడు. అవునా కదా? కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రభు మనకి ఇస్తున్న టార్గెట్ ఏంటో తెలుసా? న్యాచురల్ టు సూపర్ న్యాచురల్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వచ్చేయాలి. నువ్వు అందరినీ వదిలి కొండ మీదకి వెళ్ళే అనుభవంలోకి వస్తే, ప్రార్థన చేసే అనుభవాల్లోకి వెళ్తే, దేవుడు తన మహిమను నీకు చూపించేవాడిగా ఉన్నాడు. తన ఐశ్వర్యత నీకు పంచేవాడుగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటూ ప్రకటిస్తూ ఉంటావో తన మహిమను నీకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవునితో సంభాషిస్తావో ఆయన ప్రసన్నత నీలో కనిపించే ఆ కృప దేవుడిచ్చేవాడిగా ఉన్నాడు. ఇదేది జరగకుండా, కుటుంబాన్ని, ఫ్యామిలీస్ని ఏది వదిలిపెట్టకుండా నాకు కావాలంటే అవ్వదు. ఆమేన్. ఆమేన్. భార్య కొన్ని సమయాల్లో తన భర్తని కొద్దిసేపు పక్కన పిల్లల్ని అందరిని బట్టి ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావు చూసావు, అది కరెక్ట్ టైం. ప్రభా నా భర్త కన్నా నా పిల్లల కన్నా నీ సన్నిధిలో మోకరించడమే నాకు చాలా ఇష్టం. అలాగే సేమ్ భర్త, మనకు ఒకటి అలవాటు అయిపోయింది ఏంటో తెలుసా? సండే చర్చ్ ఒక అలవాటు. మన ఆర్సిఎం సంఘంలో సంఘము దేవదూతలుగా మారునుగాక. ఆమేన్.